Hello everybody, welcome back to Cherry TV 7004 YouTube ఛానల్. చెర్రీ టీవీ 7004 అని ఎందుకు పెట్టానంటే ఈ పేరు మీదుగా ఎన్నో ఛానల్స్ అనేవి ఉన్నాయండి. మరి చెర్రీ టీవీ అని పెడితే మన ఛానల్ ఎక్కడో కింద ఉంటుంది. అందుకే 7004 అని పక్కన కోడ్ అనేది, అంటే వాడు ఇచ్చినటువంటి కోడ్, యూట్యూబ్ ఛానల్ మనకు ఒక కోడ్ అనేది ఇచ్చింది గూగుల్ అనేది. ఆ కోడ్తోనే ఈ ఛానల్ని ఫిక్స్ చేశాను. అది విషయం. సరే, ఇప్పుడు విషయంలోకి మనం వెళ్ళినట్టయితే సోషల్ స్టడీస్లో జియోగ్రఫీతో మనం నిన్న కంటెంట్ని ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించాము అంటే నవంబరు 20వ తేదీ వరకు తెలంగాణ టెట్ నోటిఫికేషన్కి గడువు తేదీ ఉంది. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అనేది పడింది. ఈ 20వ తేదీ వరకు గడువు తేదీ అనేది ఉంది. మరి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్తోనూ, అలాగే సోషల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కంపల్సరీగా టెట్ సోషల్ స్టడీస్లో అటెండ్ అవుతారు. అలాగే తెలుగు సబ్జెక్టు ఎవరైతే డిఎస్సికి రెడీ అవుతున్నారో, అది ఎల్పీలు అవ్వచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్స్ అవ్వచ్చు, లేదా టీజీటీ అవ్వచ్చు, వీరికి కంపల్సరీగా టెట్ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మరి తెలుగు అభ్యర్థులు టెట్ క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ 30 మార్కులు తెలుగు కంటెంట్తో పాటు ఇంకా 60 మార్కులు సింహభాగము సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడాలజీని స్టడీ చేయాల్సి ఉంటుంది. వీరిని దృష్టిలో పెట్టుకుని సోషల్ స్టడీస్ని నేను ప్రారంభించడం అనేది జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేవారు ఉన్నారు. ఎస్జిటి వీరితో పాటు స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అయ్యేవారు ఉన్నారు 2 రాష్ట్రాల్లో. వీరిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నేను సోషల్ స్టడీస్ కంటెంట్ని నేను ప్రారంభించడం అనేది జరిగింది. అందులో భాగంగా ఇది మన రెండవ వీడియో. ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఇండియన్ జియోగ్రఫీ నుంచి భారతదేశపు భౌగోళిక స్వరూపాలు అన్న కాన్సెప్ట్ని మనం ప్రారంభించాం. భారతదేశపు భౌగోళిక స్వరూపాలు అనేవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ వీడియోని చూడొచ్చు. ఈ కంటెంట్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారా, ఎస్ఏ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే తెలుగు సబ్జెక్టుతో మీరు టెట్ రాస్తున్నారా, ఎవరైనా కూడా ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా భారతదేశపు భౌగోళిక భూస్వరూపాలు అనే కాన్సెప్ట్ గురించి మనం కంపల్సరీగా స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగా ఇదివరకే నిన్న భారతదేశం యొక్క ఉనికి మరియు విస్తీర్ణము అన్న అంశం గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. దాని గురించి అధ్యయనం చేయడం అనేది జరిగింది. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. కాబట్టి మొదటిసారి మన ఛానల్ని సందర్శించిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు ఇంకా ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే క్రింద కామెంట్ బాక్స్లో మీ జిల్లాలకు చెందినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్స్ని నేను ప్రొవైడ్ చేశాను. కామెంట్ బాక్స్లో వెళ్ళి మీరు ఏ జిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లా గ్రూప్లో జాయిన్ అయ్యి, అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా ఆ గ్రూప్లో చేర్పించండి. ఎటువంటి డబ్బులు తీసుకోవడం జరగదు. ఉచితంగా ఫ్రీగా కంటెంట్ని మీకు నేను అందిస్తున్నాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయొద్దు. స్ట్రైట్గా సోది లేకుండా, సుత్తి లేకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఎగ్జామ్కి వెళ్ళే వరకు చాలా బిట్స్ని మన కంటెంట్ కవర్ చేయవలసింది. ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? ఇండియాకు నైబర్హుడ్ కంట్రీస్, అవునా? ఇక్కడ మీరు చూడండి, పాకిస్తాన్ ఏముంది? పాకిస్తాన్. మన ఇండియాకు పశ్చిమ వైపున పాకిస్తాన్ ఉంది. అలాగే ఇక్కడ ఇది ఉందండి, ఇది ఆఫ్ఘనిస్తాన్తో కూడా మనకి భూ సరిహద్దు ఉంది. అలాగే చైనాతో భూ సరిహద్దుని కలిగి ఉంది మన భారతదేశం. అలాగే భూటాన్తో కూడా భూ సరిహద్దుని కలిగి ఉంది. ఇదిగో ఇక్కడ ఉంది భూటాన్, ఇది భూటాన్,
ఇది నేపాల్. నేపాల్తో కూడా మనం భూ సరిహద్దుని కలిగి ఉన్నాము. మయన్మార్ దేశం ఇక్కడ ఉంది, దీనికి పాత పేరు బర్మా. మయన్మార్ దేశంతో కూడా భూ సరిహద్దుని కలిగి ఉన్నాము. అలాగే ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఉంది, బంగ్లాదేశ్తో కూడా భూ సరిహద్దుని కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ మీకు ఒక బిట్ అనేది రావచ్చు. భారతదేశంతో భూ సరిహద్దుని కలిగి ఉన్న దేశాల సంఖ్య అని బిట్టు వస్తే 7 అని మీరు జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మీరు చూసుకోండి. 1 పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్, 3 చైనా, 4 నేపాల్, 5 భూటాన్, 6 మయన్మార్, 7 బంగ్లాదేశ్. సో భారతదేశము అనేది 7 దేశాలతో భూ సరిహద్దుని కలిగి ఉంది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఇంకా మనము కంటెంట్లోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. చూడండి, గత వీడియోలో మనం భారతదేశ భౌగోళిక భూస్వరూపాలు అన్న అంశంలో భాగంగా ఉనికి విస్తరణ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. వీడియో చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నిన్న భారతదేశపు కాలమాన రేఖ ఇంతవరకు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ వీడియోలో మనం భారతదేశము సరిహద్దు దేశాలు అన్న కాన్సెప్ట్ నుంచి మన వీడియోని ప్రారంభిస్తున్నాం. సరిహద్దు దేశాలు, ఇక్కడ మీకు బిట్ అనేది రావచ్చు. భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న మొత్తం దేశాల సంఖ్య 7 అని చెప్పారు మాస్టారు. ఇది బాగానే ఉంది. మరి భారతదేశంతో ఎక్కువ భూ సరిహద్దుని కలిగి ఉన్నటువంటి దేశం ఏది అని బిట్ అనేది మీకు రావచ్చు. భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దుని కలిగి ఉన్నటువంటి దేశము బంగ్లాదేశ్. ఏదండి? బంగ్లాదేశ్. సుమారు 4096 కిలోమీటర్ల భూ సరిహద్దు భారతదేశంతో బంగ్లాదేశ్ కలిగి ఉంది. 4100 అనుకోవచ్చు. 4 కిలోమీటర్లు తక్కువ, 4096 కిలోమీటర్ల దూరంని బంగ్లాదేశ్ భారతదేశంతో భూ సరిహద్దుని పంచుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగో అందుకే రెడ్ మార్క్లో పెట్టాను. భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్. 4096 కిలోమీటర్లు దూరంని ఇక్కడ భూ సరిహద్దు కలిగి ఉంది. మరి భారతదేశంతో భూ సరిహద్దు ఎక్కువగా కలిగి ఉన్న రెండవ దేశం చైనా. బంగ్లాదేశ్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది చైనా. చైనా దేశానికి భారతదేశంతో ఎక్కువ భూ సరిహద్దు ఉంది. మరి మూడో స్థానంలో ఉంది పాకిస్తాన్. మొదటి ప్లేస్లో ఏముంది? బంగ్లాదేశ్. సెకండ్ ప్లేస్లో చైనా. థర్డ్ ప్లేస్లో పాకిస్తాన్. పాకిస్తాన్ తర్వాత నేపాల్. ఫోర్త్ ప్లేస్లో నేపాల్ అనేది ఉంది. ఇక చివరి ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ 80 కిలోమీటర్లతో ఉంది. అందుకే భారతదేశంతో అతి తక్కువ భూ సరిహద్దును కలిగి ఉన్న దేశం అని బిట్టడిగితే 80 కిలోమీటర్లు. అతి ఎక్కువ, అతి తక్కువ, ఈ రెండింటిని నేను రెడ్ మార్క్లో పెట్టాను, చూసుకోవచ్చు మీరు. ఇవి దాని తర్వాత ఇప్పుడు మీరు ఈ టేబుల్ని మీరు చూడండి. ఈ టేబుల్లో మీరు ఏం గమనించారు? భారతదేశంతో సరిహద్దు దేశాలు, భారతదేశంతో సరిహద్దు దేశాలు, ఆయా సరిహద్దు దేశాలు ఏ ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దుని పంచుకుంటున్నాయి అన్నది ఈ పట్టికలో మీరు చూడవచ్చు. మొదటగా పాకిస్తాన్ అనే దేశాన్ని తీసుకుందాం. పాకిస్తాన్ భారతదేశానికి వాయువ్య దిక్కున ఉంది. భారతదేశానికి ఏ దిక్కున ఉందంటే పాకిస్తాను వాయువ్య దిక్కున ఉంది. ఎక్కడ మీరు చూడవచ్చు, ఇది వాయువ్యం, అవునా? అంటే నార్త్ వెస్ట్. వాయువ్యం మీన్ నార్త్ వెస్ట్. పాకిస్తాన్ అనేది భారతదేశానికి వాయువ్యం వైపున ఉంది. దాని తర్వాత ఇక్కడ నార్త్లో బంగ్లాదేశ్ అనేది ఇక్కడ కలిగి ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేది భారతదేశంతో భూ సరిహద్దు ఇక్కడ కలిగి ఉంది, ఆఫ్ఘనిస్తాన్. సో పాకిస్తాన్ అనేటువంటి దేశము
భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దు కలిగి ఉంది అంటే, ఒకటి గుజరాత్. ఇక్కడ మీరు చూడొచ్చు పాకిస్తాన్ గుజరాత్తో భూ సరిహద్దుని కలిగి ఉంది. గుజరాత్ తర్వాత ఇక్కడ చూడొచ్చు రాజస్థాన్. ఏంటండి రాజస్థాన్. రాజస్థాన్ తర్వాత పంజాబ్. పంజాబ్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ మీరు చూడొచ్చు పాకిస్తాన్తో 4 రాష్ట్రాలు భూ సరిహద్దుని కలిగి ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్, దాంతోపాటు ఇంకేంటండి పంజాబ్, జమ్మూ కాశ్మీర్. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒక జమ్మూ కాశ్మీర్తో ఒక రాష్ట్రంతో మాత్రమే సరిహద్దుని కలిగి ఉంది. అది కూడా లద్దాఖ్. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది కదా, సో ఇప్పుడైతే లద్దాఖ్లోకి వస్తుంది. దాని తర్వాత చైనా. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద బంగ్లాదేశ్కు, చైనాకు, నేపాల్కు, ఈ 3 దేశాలకు 5 రాష్ట్రాలతో భూ సరిహద్దు కలిగి ఉంది. అంటే ఎక్కువ రాష్ట్రాలు, భారతదేశంలోని ఎక్కువ రాష్ట్రాలు ఈ 3 దేశాలతో భూ సరిహద్దుని కలిగి ఉన్నాయి. భారతదేశంలోని ఎక్కువ రాష్ట్రాలు ఏ దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉన్నాయండి? నేపాల్, చైనా అండ్ బంగ్లాదేశ్. అవునా? ఈ 3 దేశాలతో. చూడండి, భారతదేశంతో అత్యంత ఎక్కువ భూ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశము అన్నప్పుడు బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మరి అంతర్జాతీయ భూ సరిహద్దు ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రాలు చూడండి, చైనాతోటి, నేపాల్తోనూ, బంగ్లాదేశ్తోనూ ఈ 3 దేశాలతో 5 రాష్ట్రాలకి భూ సరిహద్దు అనేది ఉంది. అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది. ఇవన్నీ చూసుకోండి. ఇక చైనా విషయంకి వద్దాం. చైనా విషయంకి వస్తే ఇక్కడ మీరు మ్యాప్ చూడండి. చైనా ఏ ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దుని పంచుకుంటుంది అన్నది పరిశీలన మనం చేసినట్లయితే కనుక లడాక్ లేదా జమ్మూ కాశ్మీర్తో భూ సరిహద్దును కలిగి ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్తో కూడా భూ సరిహద్దు కలిగి ఉంది. ఇక ఉత్తరాఖండ్తో కూడా భూ సరిహద్దుని కలిగి ఉంది. ఇకపోతే సిక్కిం రాష్ట్రంతో కూడా భూ సరిహద్దుని కలిగి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో కూడా భూ సరిహద్దుని కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలతో చైనా భూ సరిహద్దుని కలిగి ఉంది. దాని తర్వాత నేపాల్ విషయంకి వస్తే నేపాల్ ఉత్తరప్రదేశ్తోనూ, బీహార్తోనూ, వెస్ట్ బెంగాల్తోనూ, సిక్కింతోనూ ఇక్కడ నేపాల్ భూ సరిహద్దులు కలిగి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేపాల్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, ఇలా 5 రాష్ట్రాలతో నేపాల్ భూ సరిహద్దుని కలిగి ఉంది. ఇకపోతే భూటాన్ దేశము ఏ ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దుని కలిగి ఉంది ఇక్కడ చూద్దాం. ఇది భూటాన్. ఇక్కడ సిక్కిం అనేది ఉంది 1, వెస్ట్ బెంగాల్ 2, 3 అరుణాచల్ ప్రదేశ్. భూటాన్ దేశము ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్తోనూ, సిక్కింతోనూ, అలాగే వెస్ట్ బెంగాల్తోనూ,
భూ సరిహద్దు పంచుకుంటుంది. ఇంకా చూద్దాం. అస్సాం ఒకటి, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఈ 4 రాష్ట్రాలతో భూటాన్కి భూ సరిహద్దు అనేది ఉంది. ఇక మయన్మారు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఈ రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఇలా గుర్తుపెట్టుకోండి. మయన్మార్కు ఏ ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దు కలిగి ఉంది అంటే ఒక కోడు అరుణ, నాగమణి, మిజోరాం అని గుర్తుపెట్టుకోండి. అరుణ, నాగమణి, మిజోరాం అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే బంగ్లాదేశ్కు ఏ ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దు కలిగి ఉంది? ఇక్కడ కోడ్ గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్కి ఒక కోడ్ ఇస్తున్నాను. సో వెస్ట్ బెంగాల్ అనేది బంగ్లాదేశ్లో ఒక అంతర్భాగమే. విడిపోయిన తర్వాత ఇది వెస్ట్ బెంగాల్ అయింది, అది ఈస్ట్ బెంగాల్ అయింది. కాబట్టి వెస్ట్ బెంగాల్ మనకు అలాగే గుర్తుంటుంది. ఇకపోతే మరి మిగిలిన ఎలా గుర్తుపెట్టుకోవాలి? తిరుపతి, మేఘన, ఆశ అని గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఆశ, మేఘన, తిరుపతి. ఆశ, మేఘన, తిరుపతి, మిజోరాం. తిరుపతి, ఆశ, మేఘన, రామ మీన్ మిజోరాం. ఇవి బంగ్లాదేశ్తో భూ సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఇలా గుర్తుపెట్టుకోకపోతే కష్టం. మీకు పాకిస్తాన్తో భూ సరిహద్దు మీకు గుర్తుంటుంది. ఆఫ్ఘనిస్తాన్తో మళ్ళీ చెప్పేస్తా చూడండి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అనేది మీకు చెప్తాను నేను. ఇవి చూసుకోండి బాగా. పాకిస్తాన్తో భూ సరిహద్దు ఇది ఈజీగా మీకు గుర్తుంటాయండి. ఇదంతా కూడా వెస్ట్ అంటే పడమర వైపున గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. ఇవి ఈజీ గుర్తుంటే ఇక్కడ మీరు ఏం వర్రీ అక్కర్లేదు, డోంట్ వర్రీ. ఓకే. కాకపోతే పాకిస్తాన్తో భూ సరిహద్దు లేని రాష్ట్రం ఏది అని అన్నప్పుడు అక్కడ పక్కన హిమాచల్ ప్రదేశ్ కూడా ఇస్తాడు. హిమాచల్ ప్రదేశ్కు పాకిస్తాన్తో భూ సరిహద్దు లేదండి. బాగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ నెక్లాగా. ఇక్కడ ఉంటుంది హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఉంటుంది నెక్లాగా, అవునా? ఇక్కడ ఉంటుంది. అయినప్పటికీ కూడా హిమాచల్ ప్రదేశ్కి పాకిస్తాన్తో సరిహద్దు లేదు. చైనాతో హిమాచల్ ప్రదేశ్కి సరిహద్దు అనేది ఉంది. చూసుకోండి ఆ విషయం. కాబట్టి ఇది పాకిస్తాన్, డోంట్ వర్రీ. ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒక్క రాష్ట్రము, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఇకపోతే చైనా దగ్గర కొంతవరకు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అయినా నో ప్రాబ్లం. చైనాకు హిమాచల్ ప్రదేశ్తోనూ ఉత్తరాఖండ్తోనూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఇది ఈజీ గుర్తుంటాయి మీకు. జమ్మూ కాశ్మీర్ నుంచి చైనా బోర్డర్ చాలా విస్తృతమైంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ 3 అయిపోయినాయి. సిక్కిం 4, అరుణాచల్ ప్రదేశ్ 5. సో ఇక్కడ మీకు నో డౌట్. ఇక్కడ నేపాల్ విషయంలో మీరు కన్ఫ్యూజ్గా లోన్ అవుతారు. చూసుకోండి, నేపాల్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు కంపల్సరీగా. ఇక్కడ బిట్ వచ్చిందంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజ్ లోన్ అవుతారు. నేపాల్ అన్నప్పటికీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్. ఓకే. ఈ 4 రాష్ట్రాలు నేపాల్తో భూ సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్. అదే లైన్గా తీసుకుంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, నేపాల్ కదా మనం మాట్లాడుతున్నాం. ఉత్తరప్రదేశ్, బీహార్ లైన్గా. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్,
వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఇదండి. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ వన్ ఉత్తరాఖండ్, 2 ఉత్తరప్రదేశ్, 3 బీహార్, 4 వెస్ట్ బెంగాల్, 5 సిక్కిం. ఇది నేపాల్తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు, మొత్తం 5. ఇక భూటాన్, ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. భూటాన్తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు, భూటాన్తో వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భూటాన్ ఆశా అరుణ సిల్క్ స్మిత అని గుర్తుపెట్టుకోండి. ఆశా అరుణ సిల్క్ స్మిత భూటాన్. మయన్మార్ అన్నప్పటికీ అరుణ నాగమణి మిజోరాం, అదే అరుణ నాగమణి రామ్. బంగ్లాదేశ్ అన్నప్పటికీ ఎలాగో వెస్ట్ బెంగాల్ మీకు గుర్తుంటుంది, ఆశా మేఘన తిరుపతి రామ్ అని ఇలాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం దాని తర్వాత విషయంలోకి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ చూడండి, ఉత్తరప్రదేశ్కు ఒక్క నేపాల్తో మాత్రమే అంతర్జాతీయ సరిహద్దు ఉన్నది. ఉత్తరప్రదేశ్కు ఒక్క నేపాల్తో మాత్రమే అంతర్జాతీయ సరిహద్దు అనేది ఉంది. ఉత్తరప్రదేశ్, నేపాల్ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఉత్తరాఖండ్కి ఇక్కడ మీకు ఇలా పెట్టేవచ్చు, ఉత్తరాఖండ్ ఎన్ని దేశాలతో భూ సరిహద్దుని, అది అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎన్ని దేశాలతో అంతర్జాతీయ సరిహద్దుని పంచుకుంటుంది? 2 దేశాలు, నేపాల్ మరియు చైనా. ఇక అస్సాం రాష్ట్రంకి ఎన్ని దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు అనేది ఉంది? 2 దేశాలు, భూటాన్, బంగ్లాదేశ్. మిజోరాంకి 2 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు అనేది ఉంది, బంగ్లాదేశ్, మయన్మార్. సిక్కిం ఏదైతే ఉందో, ఈ సిక్కిం రాష్ట్రానికి 3 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు అనేది ఉంది, చైనా, నేపాల్, భూటాన్. ఇక అరుణాచల్ ప్రదేశ్ కూడా 3 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు అనేది ఉంది, చైనా, భూటాన్, మయన్మార్. పశ్చిమ బెంగాల్, దీనికి కూడా 3 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. చెక్ చేసుకోండి. ఇక ఒకే ఒక్క దేశంతో సరిహద్దు గల ఇతర రాష్ట్రాలు తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్, అంటే ఎలాగో ఉత్తరప్రదేశ్కు నేపాల్తో సరిహద్దు ఉంది, అది ఎలాగా చెప్పేసుకున్నాను. తర్వాత మిగిలిన రాష్ట్రాలు తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్, చైనా, బీహార్, నేపాల్, నాగాలాండ్, మయన్మార్, మణిపూర్, మయన్మార్, మేఘాలయ, బంగ్లాదేశ్. ఈ రాష్ట్రాలు ఒక్కొక్క దేశంతో అంతర్జాతీయ సరిహద్దు రేఖని కలిగి ఉన్నాయి. ఓకే, ఇది ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకున్నాం? అంతర్జాతీయ సరిహద్దులు, భారతదేశంతో ఎక్కువగా సరిహద్దుని కలిగి ఉన్న దేశము, అతి తక్కువ సరిహద్దుని కలిగి ఉన్నటువంటి దేశము, అలాగే ఏ దేశంకి ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు భారతదేశంతో ఉంది, అలాగే ఏ రాష్ట్రాలు, అంటే ఏ దేశాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయి, అలాగే ఏ రాష్ట్రాలు ఏ దేశాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. ఇవి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, ఏ దేశాలు ఏ రాష్ట్రాలతో అన్నది ఎక్కడ చెప్పుకుంటే, ఏ రాష్ట్రాలు ఏ దేశాలతో అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం. సో ఈ ఒక్క వీడియోలో ఈ ఒక్క కాన్సెప్టే నేను అందిస్తున్నాను. ఎందుకు సార్ అంటే, ఈ ఒక్క కాన్సెప్ట్ చాలు మీకు. బిట్టు కంపల్సరిగా దీని మీద కనుక మీరు బాగా స్టడీ చేయకపోతే కంపల్సరిగా మీరు బిట్టు తప్పుపెట్టి వస్తారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు, ఇటువైపు ఉన్నటువంటి సరిహద్దు అంటే పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఈ విషయంలో మీరు తప్పు చేయరు. కంపల్సరిగా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు, అలాగే చైనా, ఈ భూటాను, మయన్మార్, బంగ్లాదేశ్, ఎక్కడ నేపాల్, ఇక్కడ కలగూర గంపలు, ఇక్కడ అంటే అనేకమైన రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రము 2 3
దేశాలతో కూడా భూ సరిహద్దు కలిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి బాగా స్టడీ చేయండి. ఇది బాగా స్టడీ చేయండి. ఈ వీడియోకి ఇదే ఇస్తున్నాను. అందుకే బాగా స్టడీ చేయండి, లేకపోతే బిట్ ఎగిరిపోద్ది. ఇది స్టడీ చేస్తూ ఉండండి. మరింత కంటెంట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.